జిల్లా పులివెందులలో వైసీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్పష్టం చేశారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా నల్లగొండవారిపల్లెలో టీడీపీ ప్రచారం చేస్తుంటే పోలీసు నిబంధనలను ఉల్లంఘించి వైసీపీ నేతలు ప్రచారం చేశారన్నారు. ఈ సందర్భంలో టీడీపీ నేతలను ప్రలోభ పెట్టాలని చూస్తే దాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. అక్కడ జరిగిన ఘర్షణకు వైసీపీ బాధ్యత వహించాలన్నారు. ఫ్లెక్సీలు కాల్చి రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. పులివెందులలో ప్రజలు మార్పు కోరుకుంటూ టీడీపీకి పట్టం కట్టబోతున్నారని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమంటున్న బీటెక్ రవితో మా కడప ప్రతినిధి హుస్సేన్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక దాదాపుగా ఒక యుద్ధాన్నే తలపిస్తుందనుకోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఖచ్చితంగా గెలుపు సాధిస్తామనేటువంటి ధోరణిలో ఇక్కడ ఉన్నటువంటి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఉంటున్నారు. ఆయన సతీమనే ఇక్కడ జెడ్పీటీసీ మెంబర్గా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి సమాచారాన్ని మనం ఇప్పుడు ఆయన నుంచి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పులివెందులలో మీ విజయావకాశాలు ఎలా ఉన్నాయని? అంటే వాస్తవంగా పులివెందుల మండలము అంతకుముందు సార్వత్రిక ఎన్నికలు కానీ అంతకుముందు ఎలక్షన్స్ కానీ వాటితో పోలిస్తే మేము చాలా బలహీనంగా ఉన్నమాట అయితే వాస్తవం. కానీ దానిని ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా అదంతా కూడా అరటి ప్రాంతం, అంటే అరటి రైతులు ఎక్కువ. వాళ్ళకు కావాల్సింది ఏంది? వాళ్ళకు కావాల్సింది వాటర్. అక్కడ ఒక ప్రాంతంలో ఎర్రబల్ల చెరువు అని ఉంటుంది. దానికి కనుక నీళ్ళు ఇచ్చి నింపగలిగితే మా ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుందంటే దానికి దగ్గరలో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అక్కడ చిన్న ఒకటి వెంటు పెట్టి ఆ ఎర్రబల్ల చెరువును నింపే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేయలేని పని మేము ఒక 48 అవర్స్లో ఆ తర్వాత చూపించాం. ప్రతి రైతు నుంచి వాళ్ళకు రైతులు పండించిన పంటల నుంచి కూడా 2,000-3,000 రూపాయలు వాళ్ళకి వెళ్ళేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము దళారులను, వ్యాపారస్తులను అందరినీ పిలిపించి మాట్లాడి చెప్పి చేసినందువల్ల వాళ్ళకు న్యాయంగా ఎంత ధర వస్తుందో ఆ ధర ఇప్పుడు రైతులకు వస్తుంది. మీరేందో ప్రతిష్టాత్మకం అది అంటారు. మాకు ఇది సింపుల్గా ఒక జెడ్పీటీసీ ఎన్నిక ఖాళీ పడింది, మేము కంటెస్ట్ చేస్తే సమస్యలు అందరూ వస్తే అవన్నీ గ్రీవెన్స్ అన్ని క్లియర్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము కంటెస్ట్ చేస్తాను. తెలుగుదేశం పార్టీకి కానీ మాకు కానీ మాకేమో ప్రతిష్టాత్మకం కాదు, ఏమన్నా వాళ్ళకేమన్నా ప్రిస్టేజ్గా తీసుకున్నారేమో. మేము ఎలక్షన్ ప్రకారమే పోతున్నాం, దీంట్లో ప్రిస్టేజ్ ఏం లేదు. మీరు అయితే ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోవడం కారణం కాకపోతే కనుక ఈ వలసలు, దాడులు, ఈ ఫ్లెక్సీల కాల్చివేతలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు? ఫ్లెక్సీలు కాల్చింది వాళ్ళు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలు కాల్చినారు. అది కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం. మాకు సొంత ఛానల్స్, సొంత మీడియా లేదు కాబట్టి వాళ్ళ మాదిరి ప్రచారం చేసుకోలేకుండా వాళ్ళు చిన్నది జరిగినా కూడా ఇప్పుడు రమేష్ యాదవ్కి ఏమీ జరగలే, ఎమ్మెల్సీ గారికి. ఆ విషయం అందరికీ తెలుసు. కావాలని కట్లు కట్టి ఇప్పుడు సీరియస్ ఇంజురీస్ ఆయనకి ఏదన్నా అయింటే అందులోకి విజయవాడకు పోయి గవర్నర్ని ఎట్ట కలుస్తాడు? హాస్పిటల్ కదా ఆయన ఉండాల్సింది. మన హాస్పిటల్ కంటే గవర్నమెంట్ హాస్పిటల్ కదా పోవాల్సింది. ఇంతవరకు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కే పోలేదు, అంటే ప్రైవేటు భారతి గారి వాళ్ళ ఫాదర్ హాస్పిటల్కి పోయారు. ఆడ లేనిది కడతారు, వీల్ చైర్లో తీసుకుపోతారు, ఆ స్కానింగ్ అంటారు, అంటే లేనిదంతా ప్రచారం చేస్తాం, మేమేదో దౌర్జన్యం చేస్తాం అన్నట్టు. ఇది ఫ్లెక్సీలు చింపడము అనేది ఈరోజు రాత్రి జరిగింది. అది కూడా మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ప్రస్తుతానికి గుర్తు తెలియని వ్యక్తులను రాసుకొని దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు వలసలు అంటే ఇప్పుడు ఒకటి ఎలక్షను, ఆ పార్టీలో ఎవరు అసంతృప్తివాదులు ఉన్నారనేది ఒక కోణం. రెండు వచ్చేసి వాళ్ళు అక్కడ ఏదైనా ఇబ్బందులు పాలై మాకు ఇక్కడ గౌరవం లేదు, గౌరవం ఉండే చాటుకు పోవాలనేది రెండోది. మూడోది ఇంకా 4 years గవర్నమెంట్ ఉంది, ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ మా ఊరికి చేయాలనే తపన ఉండేవాళ్ళు, అది ఆ రకం. ఇలా అన్నీ వాళ్ళు బేరీజ్ వేసుకొని వాళ్ళు వస్తామంటే మేము చేర్చుకోవాలి కదా. పులివెందులలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీకి ఒక బలం పుంజుకుంటుందని మనం అనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మేము కొన్ని గ్రామాల్లో అప్పుడు నేను సార్వత్రిక ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా నాకు టైం లేక కొన్ని గ్రామాలకు నేను వెళ్ళలేకపోయినా. ఈరోజు అటువంటి గ్రామాలు పోతుంటే కొన్ని చంద్రగిరి కానీ, మల్లికార్జునపురం కానీ, హరిజనవాడ కానీ ఇలాంటి వాటిల్లో తెలుగుదేశం జెండాను వాళ్ళు చూడడమే ఫస్ట్ టైం అంట ఆ ఊర్లో. అలాంటి పరిస్థితులు కాబట్టి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ వేసుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతాం. నేను మీ ద్వారా ఇంకొకటి కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మాకు ఎలాంటి దౌర్జన్యాలు కానీ ఎలాంటి ఇది కానీ అవసరం లేదు. అలాంటి గెలుపును చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఆస్వాదించరు.
ఈ ఎన్నికల్లో మీరు గెలిచేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు ఫస్ట్ నేను వివేకానంద రెడ్డి గారి మీద ఎంపీటీసీకి పోటీ చేసినప్పుడు 0.1% కూడా ఛాన్స్ లేదు. స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోతాము. ఈ ఎలక్షన్ కూడా అలాగే నీట్గా స్టెప్ బై స్టెప్ పోయి ప్రజల మన్ననలు పొంది ఎలక్షన్ పోటీ చేసిన ఓడిపోతామని చెప్పడం కదా, తప్పకుండా గెలుస్తాం. అంటే దాదాపుగా ఈ జగన్ కోట అయినటువంటి ఈ పులివెందుల్లో జెండా అంటే ఈసారి జెడ్పీటీసీ ఎన్నికల్లో జెండా ఎగిరేసేటువంటి అవకాశాలు మీకు ఉన్నాయని అనుకుంటున్నారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్ డిఫరెంట్ కదా, ఇంకా 4 years గవర్నమెంట్ ఉంది. మా ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి దానివల్ల ప్రయోజనం ఏముంది, అదే వీళ్ళకి వేస్తే ఈ 4 సంవత్సరాల్లో మన సమస్యలన్నీ తీరుతాయి కదా అని ఒక పాజిటివ్ థింకింగ్ చేస్తాను కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తాం. ఇది పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి అంటే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి చెబుతున్నట్టు మాటలు. ఖచ్చితంగా పులివెందులలో జగన్ సారథ్యాన్ని ఖచ్చితంగా బీటలు వారేటట్టు చేసి ఈ కోటను బద్దలు కొడతామని కూడా బీటెక్ రవి చెబుతున్నారు. పులివెందుల నుంచి హుసేన్, రాజ్ న్యూస్, కడప.